మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు బుద్ధి నిలవాలి. బుద్ధి నిలిస్తే తర్వాత కార్యక్రమం సిద్ధిస్తుంది. కావున దానికి అధిపతి ఎవరంటే భీష్ముడు. ఇప్పుడు పూర్వం ఈ యొక్క కథని ప్రారంభం చేద్దాం. వినాయక యొక్క కొత్త కథ. పూర్వం ఒకనాడు నైమిషారణ్యములో సౌనికాది మహాలందరూ కూడా కలిసి సూత మహామునిని చూసి ఇలా అడిగారు. యజ్ఞయాగాది నిత్య కృత్యంలోనూ అలాగనే నిత్య కర్మంలోనూ మాకు కలుగుతూ ఉన్నటువంటి యొక్క విఘ్నాలకు పోగొట్టాలని చెప్పంటే ఏ దేవతను పూజించాలి అని చెప్పని ఆ సూత మహామునిని అడిగారు వీళ్ళందరూ కూడా. అప్పుడు పుత్రపౌత్రాదులు కలగాలన్నా, స్త్రీలకు సౌభాగ్యము నిలవాలన్నా, దంపతుల మధ్య కలహాలు పోయి అన్యోన్యత పెరగాలన్నా, బంధు విరోధాలు తొలగిపోయి బంధుప్రీతి అధికమవ్వాలన్నా, మొదలు పెట్టిన యొక్క విద్యాభ్యాసం పూర్తి కావాలన్నా, మనము చేసే యొక్క వ్యాపారాలు ధనప్రదంగా ఉండాలన్నా, రాజులు అన్నింటా కూడా విజయం సాధించాలన్నా ఏ దేవతను పూజించాలి. అంతేగాక మనం తరచుగా చేసే యొక్క ఏ విధమైన ఒక పూజో యజ్ఞమో చేసేటప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తి కాకుండా పూర్తి సిద్ధించాలన్నా కూడా ఏ దేవుణ్ణి పూజించాలో ఈ యొక్క వివరంగా చెప్పండి అని చెప్పని అడిగారు. ఎవరిని? ఆ శౌనికాది మహామునులందరూ కూడా సూత మహాముని అడిగారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. ఓ మునులారా, పూర్వం కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్న రోజుల్లో ఒకనాడు వసుదేవుణ్ణి చూసి పాండవులు ఇలా అడిగారు. ఓ భగవాన్, ఈ యొక్క యుద్ధంలో మాకు కలిగే యొక్క అన్ని విఘ్నాలకు కలిగి విజయం సిద్ధించాలి, మా రాజ్యం మాకు రావాలంటే ఏం చేయాలో తెలుపు అని చెప్పని దేవుణ్ణి అర్పించాలో చెప్పమన్నారు అని అడుగ్గా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహాపరమాత్మ ఇలా చెప్తున్నాడు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే యొక్క చవితి నాడు వినాయకుడిని అర్జించాలి. అలానే ఒకరోజు ఆ రోజు కుదరనిపోతే ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు ఈ యొక్క గణపతిని పూజించాలి. ఉదయాన్నే తెల్ల పూలతో స్నానం చేసి, తెల్ల నువ్వులతో స్నానం చేసి మధ్యాహ్నం ఈ